నువ్వట దేవుని సొత్తట. మీరు నా సొత్తు అని ఆయన అంటే, మాదిగలమేమో, మాలాళమేమో, దుమ్ము వంటి వాడిని, ధూళి వంటి వాడిని, బురద వంటి వాడిని, బురదలోని దరిద్రపు పురుగు వంటి వాడిని. ఇదేనా నీ భాష? జోహారండి మీ ప్రార్థనకి. ఎవడు నేర్పాడో గాని ప్రార్థనలన్నీ. నీవు నా సొత్తు అని ఆయన అంటే, నేను నీ సొత్తు కాదు నాయన. ఈ పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం మీరెవరో చెప్తున్నాడు చూడండి. చీకటిలో నుండి, దుష్ట శక్తి అంధకారములో నుండి ఆశ్చర్యకరమైన దేవుని జ్ఞానమనే వెలుగులోనికి మీరు మిమ్మును పిలిచిన మీ కన్న తండ్రి గుణాతిశయములను ప్రచురము చేయాలని భూమి మీద మీరెవరో తెలుసా? ఏర్పరచబడిన వంశము. మొగల వంశము కాదు, మౌర్యుల వంశం కాదు, చోళుల వంశం కాదు, ఏర్పరచబడిన వంశము, దేవుని వంశము. మీరు రాజులు మీరే, యాజకులు మీరే, పరిశుద్ధ జనము మీరే. నా సొత్తు మీరే, నా సొత్తు మీరు అంటున్నాడు ఆయన.